ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. తనని తాను ఎరగటానికి ఈ మనిషికి ఏ అద్దము అవసరం లేదు. అట్లాగే ఆత్మ గురించి తెలుసుకోవటానికి ఏ శాస్త్రాలు చదవక్కర్లేదు, ఏ ఉపనిషత్తులు చదవక్కర్లేదు, ఏ వ్యాకరణ వల్లెవేయక్కర్లేదు. ఈ విజ్ఞానానంతా అనాత్మగా విడిచివేయాల్సిందే. అంటే చదువుకున్నదంతా వదిలేయాల్సిందే. ఇంటి పనులు కానీ పిల్లలు కానీ అడ్డురావు. ఇంకేమీ చేయలేకపోయినా నీవు అహం అహం అంటే నేను నేను అనుకో. ఇట్లా ఎల్లప్పుడూ అనుకుంటూ ఉంటే ఆత్మని చేరతావు. ఏ పని చేస్తున్నా అట్లాగే అనుకుంటూ ఉండు. నేను అనేదే భగవంతుని నామం. అన్ని మంత్రాలలోకి అదే మొదటిది, మహనీయమైనది. ఓంకారం కూడా దాని తర్వాతే అని మనకి ఒక భక్తుడు అడిగిన దానికి భగవాను ఈ విధంగా చెప్పారు. అంటే భక్తుడు అడుగుతాడు, నేను ఏ శాస్త్రాలు అభ్యసించలేదు, ఆత్మవిచార పద్ధతి కష్టం అనిపిస్తుంది, మరి నాకు పిల్లలు ఉన్నారు, ఇంటి పనులు అన్నీ ఉన్నాయి, అందువల్ల నాకు తీరిక దొరకట్లేదు ధ్యానానికి కూడా, ఏదైనా సులభమైన మార్గాన్ని సూచించండి అంటే భగవాను ఇట్లా చెప్తారనమాట. నీలో అహం అహం అనే ఒక ఉంది, అదే నీ స్వరూపంగా ఉంది. నేను అనేది భగవంతుని యొక్క మొదటి నామము. ఆ అహం స్ఫురణ, నేనున్నాను నేనున్నాను, ఆ నేను నేను అట్లా అనుకుంటూ ఉండు. అదే నిన్ను ఆ మూలానికి చేరవేరుస్తుంది అని ఒక మార్గాన్ని ఆ భక్తుడి యొక్క సంస్కారాలు బట్టి భగవాన్ చెప్పడం జరిగింది. అంటే భగవాను ఎవరికి తోచింది వాళ్ళని చేసుకోమన్నారు. ఎవరిని దాన్ని ఏమంటారు, ఎవరికి అడ్డు చెప్పలా. ఎవరి భక్తి మార్గమైన, జ్ఞాన మార్గమైన, ధ్యాన మార్గమైన వారి వారి సంస్కారాలు బట్టి, వారి వారి ఆలోచనలు బట్టి వాళ్ళకి ఏది నచ్చితే అది చేసుకోమన్నారు. ఎప్పటికైనా నువ్వు ఇక్కడికి రావాల్సిందే అంటారు. అంటే ఇవన్నీ నిశ్చలానికి, ఆలోచన లేని మనస్సుని కొంత అలవరుచుకుంటానికి ఉపయోగపడతాయే తప్ప ఆత్మని అందించలేవు. ఆత్మని నీ ఒళ్ళో ఒడిసి పెట్టలేవు. కాబట్టి ఎందుకని, ఆత్మ అది కొత్తగా సంభవించేది కాదు, అది కొత్తగా పొందేది కాదు, ఏ భవిష్యత్తులోనూ వచ్చేది కాదు. అంటే ఇప్పుడు లేదు భవిష్యత్తులో వస్తుంది అంటే వచ్చింది మళ్ళీ వచ్చినట్టే పోతుంది కదా, అది ఎప్పటికైనా నశిస్తుంది. కాబట్టి నశించే వస్తువు అది ఎలా సంభవిస్తుంది, ఎలా పొందగలుగుతాము? నశించని వస్తువు ఉన్నది, అది నీవై ఉన్నావు, ఆ స్వరూపంగా ఉన్నది నీవు, నీ స్వరూపంగా ఉన్నది అది. కాబట్టి నీవు ఇక్కడ కొత్తగా దాన్ని పొందాల్సిన అవసరం లేదు, దానికి ఏ ప్రయత్నమో అవసరం లేదు. అది సహజ సిద్ధంగా ఉన్నది, అది అజపం చేస్తుంది నేనున్నాను నేనున్నాను అంటూ. కాబట్టి ఇక్కడ నీవు కొత్తగా ఏ జపానం చేయాల్సిన అవసరం లేదు, ఏ ధ్యానము చేయాల్సిన అవసరం లేదు. అది అయత్న సిద్ధం అన్నారు. దానికి మళ్ళీ నీ ప్రయత్నం అడ్డు అంటారు భగవాన్. కాబట్టి మనస్సు వచ్చిందంటే, ఆలోచన వచ్చిందంటే నీకు ప్రపంచంతో వస్తుంది. ఆలోచన లేకపోతే అది ఆత్మకానే ఉంటుంది అంటారు భగవాన్ రమణులు. అంటే దాని అర్థము, నీకు ఆలోచన లేదు అంటే అక్కడ నీ సహజత్వమే ఉంటుందంటారు. ఇప్పుడు నిద్రలో అదే కదా, సుషుప్తిలో మనందరికీ జరిగేది. సుషుప్తిలో అక్కడ ఏ భావాలు లేవు, అక్కడ దేహం సంబంధించిన భావన కానీ, అంటే జగత్తు భావన కానీ, లేకపోతే నువ్వు పూజించే ఈశ్వరుడు భావన కానీ, భగవంతుని యొక్క నీ ఇష్టదైవం యొక్క భావనలు కానీ, అంటే వాటి గురించి ఆలోచనలు కానీ, సంసారం గురించి భార్య పిల్లలు, బ్యాంకు బ్యాలెన్సులు, ఆస్తిపాస్తులు, ఉద్యోగాలు, ఆఫీసు, బాసు, లేకపోతే ఇతరులు, ఇష్టము అయిష్టము, రాగద్వేషములు, శత్రువులు మిత్రువులు, ఇక్కడ అయిన వాళ్ళు కాని వాళ్ళు, ఇలా పిల్లలు, బంధాలు, కోరికలు, ఇవన్నీ అక్కడ ఏం లేవు కదా. నిద్రలో ఏమీ లేకపోయినా అక్కడ నువ్వు చాలా సుఖంగా ఉన్నావు కదా, అక్కడ నీవు ఉన్నావు. కాకపోతే ఏంటంటే నిద్రలో నీకు ఆ సుఖము ఎరుకతో కూడలేదు. నిద్రలో ఆ సహజ స్థితి ఉంది. ఎందుకు ఉంది? అక్కడ ఇంద్రియాల యొక్క అనుభవం లేదు, బుద్ధి సూక్ష్మత యొక్క అనుభవం లేదు, మనస్సు అక్కడ పనిచేయట్లేదు. మనస్సు, ఆలోచనలు, సంకల్పాలు, భావాలు, వృత్తులు ఇవన్నీ అక్కడ ఏమీ లేవు. అక్కడ చాలా సహజ సిద్ధంగా ఉంది.
అంటే ఇవన్నీ ఎక్కడైతే మనస్సు అక్కడ వాటి యొక్క పని నశిస్తుంది, అంటే పని చేయకపోతే మనస్సుకు సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే బుద్ధిది, లేకపోతే ఇంద్రియాల యొక్క అనుభవము, ఇవన్నీ ఎక్కడైతే పని చేయవో అక్కడ ఉండేది నీ సహజత్వమే. కాబట్టి నిద్రలో ఆ సహజత్వం ఉంది కాబట్టి భగవాను అటువంటి సహజ స్థితిని జాగృతావస్థలో అలవాటు చేసుకోమన్నారు. నిద్రలో నిజమే ఒప్పుకుంటున్నాం, నీకు అక్కడ దుఃఖం లేదు, అంటే సుఖము ఉంది, ఆ శాంతి ఉంది, కానీ నువ్వు దాన్ని ఎరుకతో కూడి గ్రహించలేని స్థితిలో ఉన్నావు. నిద్రలో నీకు దుఃఖము లేదు, అట్ ది సేమ్ టైం ఆ శాంతి ఉన్నా అక్కడ గ్రహించలేకపోతున్నావు. కారణము నీ మనస్సు నిద్రలో కొంత లయమై ఉంది అంతే, అది పూర్తిగా నష్టం అవలా. అదే వ్యక్తిత్వం మళ్ళీ మేల్కొంటుంది కదా. రమేష్గా పడుకొని సురేష్గా మేల్కొనట్లేదు, రమేష్గానే మేల్కొంటున్నాడు. అంటే అదే వ్యక్తిత్వం మళ్ళీ మేల్కొంది. ఎప్పుడైతే ఆ మనస్సు మేల్కొందో జాగ్రత్త అవస్థలో, ఇక మళ్ళీ ఈ ప్రపంచము భావన, ఈశ్వర భావన, జగత్ భావన, జీవ భావనలు అన్నీ ఒకేసారి కలుగుతున్నాయి. అందుకే అంటారు భగవాను, మనస్సు అణుగితే సకలము అణుగుతుంది, మనస్సు గనక జనిస్తే సకలము జనిస్తుంది. అంటే ఒకేసారి జనిస్తాయి ఈ మూడు భావాలు. కాబట్టి ఇక్కడ ఆ నిద్రలో ఆ సహజ స్థితి ఏదైతే ఉందో అది జాగృత అవస్థలో అలవాటు చేసుకో అంటారు. అంటే అది మనస్సు అనేది ఒక వస్తువు కాదు కదా జాగృత అవస్థలో తీసుకురావడానికి. మనస్సు అంటే ఆలోచనల యొక్క సమూహము. కాబట్టి ఆలోచన వస్తే మనస్సు అయింది, ఆలోచన లేకపోతే అక్కడ మనస్సు అనేది లేదు. కాబట్టి మనస్సు అనేది విడిగా లేదు. అంటే ఇక్కడ నీవు ఆ ఆలోచనలు పైన అనురక్తి లేకుండా ఉంటే చాలు అన్నారు భగవాన్ జాగృత అవస్థలో. ఏది జరగాలో అది జరిపించబడుతుంది. నువ్వు ఎంత ప్రయత్నించినా ఏది జరగాలో అది జరుగుతుంది. నీవు ఎంత నిషేధించినా ఏది జరగకూడదో అది ఎన్నటికీ జరగదు. కాబట్టి మౌనమే శరణ్యం అన్నారుగా, ఊరక ఉండటమే మేలు అన్నారు కదా. అన్నీ నీ ద్వారా జరిపించబడుతున్నాయి, నీవు కర్తవి కాదు. కర్త ఈశ్వరుడు, ఆ కర్మ ఫలాలు ఇచ్చేది ఈశ్వరుడు. నీవెందుకు ఆ కర్తృత్వాన్ని మోస్తావు, ఆ డోయర్షిప్ నువ్వెందుకు నెత్తి మీద పెట్టుకుంటావు? ఆల్రెడీ ఒక జీవ లక్షణాలు వచ్చి నీ నెత్తి మీద పడ్డాయి. ఒక పెద్ద తప్పు జరిగింది, ఆ తప్పుని ఆధారం చేసుకొని ఈ జీవుడు, ఈ మానవుడు అన్ని తప్పులను చేస్తూ వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ముందు ఆ పెద్ద తప్పు నుంచి విడుదల పొందితే మిగతా తప్పులు వాటంతట అవే రాలిపోతాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ దేహాత్మబుద్ధి అనే ఒక మూల తలంపు పుట్టింది, దాంతోపాటు సకలము పుడుతున్నాయి. దాన్ని ఆధారం చేసుకొని, దాన్ని కేంద్రంగా చేసుకొని అన్ని భావనలు, అన్ని వృత్తులు ఉద్భవిస్తున్నాయి. ఎప్పుడైతే ఆ మూల తలంపు నశిస్తుందో దాన్ని ఆధారంగా చేసుకున్నవన్నీ నశిస్తాయి. కాబట్టి ఇక్కడ మనము చేయాల్సింది ఆ మూల తలంపుని ఎలా నశింపచేయాలి అంటే ఆ మనస్సుని ఎలా నష్టపరచాలి, నీ వాక్కు, నీ దృష్టి, నీ యొక్క మనస వాచ కర్మణ అంటారు కదా. అంటే ఆ త్రికరణ శుద్ధిగా నీవు ఆ వ్యక్తిత్వాన్ని కోల్పోయే విధంగా నీ ప్రవర్తన ఉండాలి. నీ మాట తీరు అహంకార రహితంగా ఉండాలి, నీ చేష్టలు అహంకార రహితంగా ఉండాలి. కాబట్టి నీ నడవడిక, నీ ఆలోచనలు అన్నీ అహంకారాన్ని తగ్గించుకునే విధంగా ఉండాలి. కానీ అహంకారానికి పునాది వేయకూడదు. అహంకారానికి ఆహారం ఏంటి? ఆలోచనలే. కాబట్టి నువ్వు ఎంత ఆలోచిస్తే అహంకారం అంత విజృంభిస్తూ ఉంటుంది. ఆలోచనలు రావటానికి కారణం ఏంటి? ప్రాపంచిక విషయములు. ప్రాపంచిక విషయాల జోలికి వెళ్తూ ఉంటే అది రిజిస్టర్ చేసుకుంటుంది, ఆ మనస్సు ఆ లోపల స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. అది ఒక్కొక్కటి బయటకు తీస్తూ ఉంటుంది. వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారని, ప్రపంచం గురించి కానీ, ఇతరుల గురించి, లేకపోతే అయిన వాళ్ళని, కాని వాళ్ళని, శత్రువులని, మిత్రులని, ఇలా భేదాన్ని సృష్టించుకొని ఆ మనస్సులో ఒక స్టోర్ చేసుకుంటూ ఉంటుంది ఆ వృత్తులు. అది సందర్భం వచ్చినప్పుడు ఆ ఒక్కొక్క వృత్తి బయటకు తీస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరన్నా మనకి బాధ కల్పించారనుకోండి, వాడి మీద శత్రుత్వం ఏర్పరచుకుంటుంది, ఒక భావన ఏర్పరచుకుంటుంది. అటువంటి వాడు ఎదురుగా కనిపిస్తే ఆ భావన బయటకు వస్తుంది. కాబట్టి ఇదంతా ఎవరు కల్పిస్తున్నారు? ఆ మనస్సు కల్పిస్తుంది ఆలోచనల రూపంలో. కాబట్టి వీటిని కొంత
నిరోధించాలి అంటే మనస్సుకి పని కల్పించకపోతే చాలు. అంటే ఆ ప్రాపంచిక విషయాల జోలికి వెళ్ళకుండా ఉంటే చాలు. అందుకే భగవాన్ అంటారు, ఇతరుల వీలైనంత వరకు ఇతరుల వ్యవహారంలో ప్రవేశించరాదు అన్నారు. ఎందుకని? మనము ఇంట్లో ఉంటే బయట ఏం జరుగుతుందో తెలియదు, కాబట్టి బయట ఉంటే ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు. అంటే ఇక్కడ ఇంట్లో బయట అంటే అర్థము, నీవు నీ కొంత అంతర్ముఖమయ్యి బాహ్యం ప్రాపంచికం వైపు వెళ్ళకపోతే ఇక్కడ నీకు ఆ ధ్యాస తగ్గుతూ ఉంటుంది. ఆ విషయాల జోలికి ఎప్పటికీ నువ్వు వెళ్ళకపోతూ ఉంటే నీ యొక్క మనస్సు హృదయాభిముఖంగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. అంటే ఆత్మకి దగ్గరవుతూ ఉంటుంది ఈ మనస్సు. అంటే నీ యొక్క సహజ స్థితికి దగ్గరవుతూ ఉంటుంది. అంటే ఆలోచన లేని మనస్సును అలవాటు చేసుకుంటానికి అది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకని? బై బర్త్ అది బై హ్యాబిట్ నీవు పుట్టిన దగ్గర నుంచి ఈ మనస్సుకి బయటికి తొంగి చూడటమే అలవాటు అయిపోయింది. అది బై హ్యాబిట్ అలవాటు అయిపోయింది. అది జన్మల నుంచి తెచ్చుకున్న వాసనలు, సంస్కారాలు, కోరికలు, బంధాలు ఇవన్నీ అసలే ఆ కర్తృత్వం వచ్చి నెత్తి మీద పడ్డది. ఆ జీవ లక్షణాలు వచ్చి పడ్డాయి. దానికి తోడు ఈ వాసనలు, ఈ కోరికలు, బంధాలని ఇవన్నీ పెంచుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ జన్మల నుంచి తెచ్చుకున్న వాసనలు, సంస్కారాలు అది అలవాటైపోయి ఉన్నాయో, ఎప్పుడు మనస్సు బయటకే చూస్తుంది. అంటే ప్రపంచంలోకి తొంగి చూస్తుంది. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్తే నేను మోక్షం సంపాదించగలను, లేదంటే ఏ పూజ చేస్తే నాకు ఏ కోరిక తీరుతుంది, ఏ భగవంతుని ఆరాధిస్తే ఆ కోరిక తీరుతుంది, లేకపోతే ఏం చేయాలి, ఎవరిని నిందించాలి, లేకపోతే ఎవరిని ప్రశంసించాలి, ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది, ప్రపంచంలోకి తొంగి చూస్తూ ఉంటుంది. కాబట్టి అది అలవాటైపోయింది. కాబట్టి ఈ మనస్సు తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నమే చేస్తుంది తప్ప ఆలోచనలు లేని మనస్సుని, అంటే అంతర్ముఖము అవ్వాలి అన్న భావన కూడా రాదు ఈ మనస్సుకి. ఎందుకని? తను తాను నష్టపరచుకోకూడదు అనుకుంటుంది. అలాగే అంటే అందుకే భగవాన్ అంటారు, కొంత ప్రయత్నము చేత నీవు ముందు అంతర్ముఖమయ్యి, అదే గురువుగారు చెప్తున్నారు కదా, కళ్ళు మూసుకొని దేనిని గుర్తించకుండా, ఏ సంకల్పాలు లేకుండా, ఏ యొక్క వృత్తులు లేకుండా, ఏ ఆలోచనలు లేకుండా కొంత స్థిరత్వాన్ని అలవాటు చేసుకుంటే, అంటే ఏమవుతుంది, మొదట్లో కొంత తిరగబడినా నెమ్మదిగా కొంత ఆ యొక్క సమయాన్ని అంతర్ముఖమయ్యే ప్రయాణ సమయాన్ని, అంటే కొంత ఆలోచనలు లేని మనస్సుని, నిశ్చలమైన మనస్సుని, ఆ యొక్క దాన్ని ఏమంటారు, ఎటువంటి కదలికలు లేక మనస్సుని, చాలా ప్రశాంతమైన మనస్సుని నీవు కనుక అలవాటు చేసుకుంటే కొద్ది కొద్దిగా ఈ బయటకు వెళ్ళే ఆ విషయాల జోలికి వెళ్ళే అవకాశం ఉండదు. కాబట్టి ఈ గ్యాప్ పెరిగే కొద్దీ ప్రాపంచిక విషయాలు తగ్గిపోతూ ఉంటాయి. అంటే బాహ్యంగా వెళ్ళటానికి మనస్సు ఇంకా ఒప్పుకోదు. మనస్సు ఒకేసారి 2 ఆలోచనలు పట్టుకోదు. ఏదైనా ఒక ఆలోచన పట్టుకుంటుంది, ఆలోచన అయిపోగానే ఇంకొక ఆలోచన పట్టుకుంటుంది. కాబట్టి నీవు కొంత ఆలోచనలు లేని మనస్సుని అలవాటు చేసుకుంటూ ఆ యొక్క స్థిరత్వాన్ని పెంచుకుంటూ ఉంటే అది ఇంకా బయటకు వెళ్ళాల్సిన అవసరం ఏర్పడదు ఈ మనస్సుకి. ఎందుకని? దాన్ని అలవాటు చేసుకుంటుంది కాబట్టి. ఇప్పటిదాకా బయటకి తొంగి చూసే మనస్సు నెమ్మదిగా లోపలికి తొంగి చూడటం మొదలు పెడితే ఇక బయటకు వెళ్ళటానికి అది ససేమిరా అంటుంది. ఎప్పుడైతే నీవు నీ సహజ స్థితికి దగ్గరగా నీవు నీ సహజ స్థితికి కొంత ఆలోచన లేని మనస్సును అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ ద సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అంటారు. కాబట్టి ఆ ఆత్మ అనుగ్రహంతో ఈ జీవుణ్ణి, అంటే ఆ సూక్ష్మంగా ఉన్న ఆ అహంకారముని కూడా నష్టపరిచి, అంటే నిశ్చలత్వాన్ని నువ్వు గుర్తించవచ్చు. నేను నిశ్చలంగా ఉన్నాను అన్న ఏ భావాలు లేకుండా నిలబడవచ్చు. కానీ అక్కడ సూక్ష్మంగా ఉన్న ఆ యొక్క అహంకారాన్ని కూడా అనుగ్రహంతో ఆత్మ నష్టపరిచి అక్కడ తన స్వస్వరూపాన్ని నీ స్వరూపంగా అక్కడ ప్రకటింపచేసే అవకాశం ఉంటుంది. తను తాను రివీల్ చేసుకుంటుంది ఆత్మ. అది ఆ నిశ్చల స్థితిలో, అందుకని నిశ్చల తత్వే జీవన్ముక్తి అన్నారు శంకరుడు.
కాబట్టి ఆ నిశ్చల తత్వంలోనే అది, ఆ జాగృత అవస్థలోనే అది సాధ్యపడాలి. ఎందుకంటే నిద్రలో అది సాధ్యపడట్లేదు. అలాగే నీవు కలగంటున్నప్పుడు అది సాధ్యపడదు. మెలకువ రావాలి, అహంకారము బయటికి రావాలి. ఈ యొక్క ప్రపంచము, ఈ యొక్క సంసారము, ఆలోచనలు, ఈ బంధము, ఈ కోరికలు, ఈ రాగద్వేషాల వెంబడి మనస్సు ముందు బయటికి రావాలి. ఆ తర్వాత కొంత విచారణ చేసి, కొంత వివేకముతో ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అన్న కొంత వివేకముతో విచారించాలి. విచారించి ఇది అసత్యమని గ్రహించి, కాబట్టి ఈ ప్రపంచము ప్రపంచాన్ని సృష్టించుకున్న ఆ ఈశ్వరుడు చూసుకుంటాడు. కాబట్టి మనం ప్రపంచం జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇతరుల వ్యవహారంలో ప్రవేశించరాదన్నారు. కాబట్టి కొద్దిగా కొంత విచారణ చేసి ఈ మనస్సుకు నచ్చజెప్పి కొంత దాన్ని ఆ హృదయాభిముఖంగా అంతర్ముఖంగా కొంత సైలెన్స్ని, మౌనాన్ని అలవాటు చేయటానికి కొంత ప్రయత్నం చేయాలి. అది ఈ జాగృత అవస్థలోనే జరగాలి. ఎప్పుడైతే ఆ ప్రయత్నం చేసి నీవు నిలబడితే ఖచ్చితంగా ఆత్మ అనుగ్రహంతో ఆ యొక్క దేహాత్మ బుద్ధి, అంటే దేహమే నేను అనే ఒక ఆ బుద్ధి ఏదైతే ఉందో, ఆ యొక్క దోషం ఏదైతే ఉందో అది నష్టపడుతుంది, అంటే నష్టమవుతుంది. అనుగ్రహంతో నష్టమవటం అంటే ఆ భ్రమ ఏదైతే ఉందో, లేనిది లేనట్లుగా అది లేకుండా పోయి ఉన్నది ఉన్నట్లుగా నీ స్వరూపంగా అక్కడ ప్రకటితమయ్యే అవకాశము నిండుగా మెండుగా ఉన్నది. అందుకని ఈ మానవ జన్మ వచ్చింది దానికోసమే. ది పర్పస్ ఆఫ్ ది ప్రజెంట్ బర్త్ ఈజ్ టు టర్న్ వితిన్ అండ్ రియలైజ్ ది సెల్ఫ్ అన్నారు. నథింగ్ ఎల్స్ టు డూ అన్నారు భగవాన్ రమణులు. ఇక్కడ నీవు వచ్చిన యొక్క ప్రజెంట్, నీ యొక్క పుట్టుక ఉద్దేశము నీవు అదిగా ఇదిగా ఉండటం కాదు, దేన్నో తెలుసుకుంటాం కాదు. ముందు నీవు అంతర్ముఖమయ్యి నువ్వెవరవో తెలుసుకో, అది తేలిపోవాలి. అంతేగాని నీవు ఇక్కడికి వచ్చింది అది ఇది చేయటానికి కాదు. నేను ఫలానా అన్న భావాన్ని విడిచిపెట్టు అంటారు భగవాన్ రమణులు. కాబట్టి ఆ పర్పస్ని, మనం వచ్చిన ఆ పర్పస్ ముందు అది కొంత ప్రయత్నం చేస్తే అది ముందు తేలిపోవాలి. ఈ వ్యక్తిగతమైన నేను గురించి అసలు అది తేలిపోతే సకలము తేలిపోతుంది. ఆ తర్వాత ఎంత మాట్లాడినా ఎంత చేసినా నేనేమి బాధించవు. కాబట్టి ఈ మనస్సు అసలు ఉందేమో చూడమంటారు భగవాన్, అది ఉద్భవించిందేమో గమనించమన్నారు. కాబట్టి ఇక్కడ అసలు నిజానికి మనస్సు లేదంటున్నారుగా భగవాను. ఒక భక్తుడు వచ్చి నా మనస్సు బాలేదు అంటే, అయితే నీ మనస్సును తీసుకురా రిపేర్ చేస్తాను అన్నారు. ఎందుకన్నారు? అసలు మనస్సు లేదు కాబట్టి. సమస్య ఉంటే పరిష్కారం ఉంటుంది, సమస్య లేకపోతే ఇంకా పరిష్కారం ఏంటి? ఇంకెక్కడ రిపేర్ చేస్తాం? లేని మనస్సును ఎక్కడ రిపేర్ చేస్తాం? లేని పాము ఉన్న త్రాడుని తెలుసుకోనట్టు అక్కడ అలాగే ఈ లేని మనస్సు, ఈ భ్రమగర్భితమైన ఈ వ్యక్తిగతమైన నేను, ఈ మిథ్యా నేను, ఈ లోయర్ సెల్ఫ్, ఇది ఎప్పటికీ ఆత్మని తెలుసుకోలేదు. కాబట్టి ఇక్కడ అందుకనే బీయింగ్ ఆర్ అంటే బికమింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. అంటే ఆత్మని పొందటము ఇంపాసిబుల్, ఆత్మలో సంసితం అవటము కూడా ఇంపాసిబుల్. ఎందుకంటే ఈ మనస్సు ఆత్మ అసలు అది ఏకము అద్వయంగా ఉన్నది, తనకు తానుగా ఉన్నది. ఆత్మగా పాము తాడుగా మారదు ఎప్పటికీ, ఎందుకని పాము అనేది లేదు కాబట్టి. అలాగే ఇక్కడ కూడా మనస్సు ఆత్మగా రూపాంతరం చెందదు, ఎందుకని మనస్సు లేదు కాబట్టి. అలాగే మనస్సుతో వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ ఆత్మగా ఉండటం కూడా ఇంపాసిబుల్. కాబట్టి బికమింగ్ ఆర్ బీయింగ్ సెల్ఫ్ అనేది ఇంపాసిబుల్. మరి ఏమి చేయాలి అంటే నిశ్చలంగా ఉండటమే ఇక్కడ పద్ధతి అంటారు భగవాన్ రమణుడు. కాబట్టి ఇక్కడ నిశ్చలము అంటే నీ అహంకారాన్ని పూర్తిగా ధ్వంసం చేసుకోవటం అన్నమాట అని కూడా చెప్తారు. అంటే నేను ఫలానా అన్న భావాన్ని విడిచిపెట్టు అంటే ఇక్కడ భావాల్ని విడిచిపెట్టమన్నారు. భావం వైపు పరిగెత్తమల్లా, భావాల్ని స్మరించకు. వచ్చే ఆలోచన రానివ్వండి, ఆలోచన వచ్చినంత మాత్రాన అవేమీ నిన్నేమి ఇబ్బంది పెట్టవు. ఎందుకని ఆలోచనలకు అసలు విలువ లేదన్నారుగా. అవి పేక మేడలు లాంటివి, అవి ఎప్పుడైనా కూలిపోవచ్చు, వాటికి విలువ లేదు. కాబట్టి ఇక్కడ విలువ లేని దాని గురించి మనం ఎందుకు దుఃఖించాలి?
ఒక ఆలోచన వస్తుంది, అది పుడుతుంది, నశిస్తుంది, పుడుతుంది, నశిస్తుంది. కాబట్టి పుట్టి నశించేదాన్ని మనం ఎందుకు దాన్ని ఒక దాని గురించి ఎందుకు మనం ఆలోచించాలి? ఇంకా ఎక్కువ దాని గురించి ఎందుకు విచారించాలి? అవసరం లేదు. వస్తే రానివ్వండి, ఆలోచన వస్తే మనకేమీ నష్టం జరగదు. ఎందుకని? నీవు అసలు ఆలోచనవి కాదుగా. శంకరులు కూడా నేతి పద్ధతి చెప్పారు కదా. నీవు ఆలోచన కాదు, నీవు మనస్సు కాదు, నీవు బుద్ధి కాదు, నీవు పంచభూతాలు కాదు, నీవు పంచకోశాలు కాదు, నీవు పంచేంద్రియాలు కాదు. ఇలా ఏదైతే ఒక్కొక్కటి నిషేధిస్తూ వచ్చారో, ఏదైతే నిషేధింపబడదో అదే నీ స్వరూపంగా ఉన్నది అన్నారు. కాబట్టి ఇక్కడ నేతి పద్ధతులు చెప్పారు. అంటే కొంత అవగాహన ఇచ్చారు. ఇవన్నీ నీవు కాదు కాబట్టి నీ స్వరూపం ఒకటి ఉన్నది, అది నీ హృదయంలోనే ఉన్నది. అది అంటే దానికి బాహ్యము అంతరం అంటూ ఏం లేదు. పైగా అది ఉన్నదే అది. కాబట్టి ఇక్కడ ఏదైతే ఆత్మ ఉన్నదో అది నీ స్వరూపంగా ఉంది కాబట్టి ఇక్కడ నీవు కొత్తగా పొందాల్సిన అవసరం కూడా లేదు. అందుకని ఇక్కడ నీవు చేయవలసిందల్లా ఈ మనస్సు ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవి తొలగించుకోవటమే అంటారు భగవాన్ రమణులు. ఏంటి అడ్డంకులు? నీ భార్యో, పిల్లలు, సంసారమో, ఆఫీసో, ఇల్లో, వాకిలో, బంధువులో, చుట్టాలో, ఇతరులు, నైబర్సో, వీళ్ళు ఎవరూ నీకు అడ్డుగా లేరు. నీ ఆలోచన అంటే వాళ్ళందరికీ సంబంధించినవి నీకు ఆలోచన రూపంలో ఉన్నాయి, అందుకని నిన్ను బాధిస్తున్నాయి. ఆలోచన నిద్రలో మరి అవి లేవుగా, మరి అందుకని వాళ్ళెవరు అక్కడ నిన్ను బాధించే వాళ్ళు ఎవరు లేరుగా నిద్రలో. ఎందుకని? వాళ్ళకు సంబంధించిన ఆలోచన లేదు కాబట్టి. ఎప్పుడైతే నీవు మేల్కొన్నావో వాళ్ళకు సంబంధించిన ఆలోచన నీలో అది పుట్టింది. అంటే వాళ్ళు బయట ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన ఆలోచన నీలో ఉంది. కాబట్టి అందుకని కొంత ఆలోచనల వైపు వెళ్ళకుండా ఉంటే, అంటే స్థిరత్వాన్ని అలవాటు చేసుకుంటే ఇవి నిన్ను ఎక్కువ బాధించవు. ప్రపంచంలో ఉన్నా కూడా ఇవి ఎక్కువ బాధించవు. ఇప్పటిదాకా నీకు అది అలవాటు అయిపోయింది ఆలోచించడం. ఎప్పుడైతే నీవు ఆలోచన లేని మనస్సుని అలవాటు చేసుకునే ఆ గ్యాప్ పెంచుకుంటూ ఉంటే ఇక నీకు తర్వాత అంటే అనుగ్రహంతో తర్వాత ఈ ఆత్మ తనకు తానుగా రివీల్ చేసుకొని ఈ అహంకారాన్ని నష్టపరిచినప్పుడు ఆ తర్వాత నీకు ప్రపంచం ఉన్నా లేకపోయినా, దేహం ఉన్నా లేకపోయినా, ఆలోచన వచ్చినా లేకపోయినా అవి నిన్నేమీ బాధించవు. ఎందుకని? భగవానుకి ఆలోచనలు వస్తాయి, మనకి ఆలోచనలు వస్తాయి. కానీ భగవానుకు వచ్చే ఆలోచనలు అది బంధింపబడలేదు. మనకొచ్చే ఆలోచనలు అవి పునర్జన్మని తీసుకొచ్చే ఆలోచనలుగా ఉన్నాయి, మళ్ళీ జన్మకి కారణమవుతున్నాయి. కాబట్టి భగవానుకు కూడా ఆలోచనలు వచ్చాయి, ఆలోచన లేకుండా ఎవరు ఉండరు. కాకపోతే అవి భగవాన్ దానికి ఏమీ బంధింపబడడు. ఎందుకని? అక్కడ ఆలోచించేవాడు లేడు కాబట్టి. ఆ మనస్సు అక్కడ ఆ బంధానికి కారణమయ్యే ఆ మనస్సు లేదు కాబట్టి, ఆ మనస్సు మృత మనస్సు అయి కూర్చుంది కాబట్టి ఆ తర్వాత ప్రపంచం చూసినా లేకపోతే ఇతరులను చూసినా, బంధువుల్ని చూశారు, తల్లిని చూశారు, మిత్రుల్ని చూశారు, ఎవరి మీద ఏ బంధమో ఉండదు. మనస్సుంటే బంధం ఉంటుంది, మనస్సే లేకపోతే బంధం లేదు. కాబట్టి బంధం ఎవరికి ఉంది? నేను బంధంలో ఉన్నాను అనుకున్న వాడికి బంధం ఉంది. అందుకని వాడు ఏదో మోక్షం కావాలి, నేను దీని నుంచి విడుదల పొందాలి అని అనుకుంటాడు. కానీ మనస్సు లేని వాడికి బంధము లేదు, మోక్షము లేదు, ఉండేది అహంస్ఫురణ మాత్రమే. కాబట్టి ఆ తర్వాత ఆ మూలం, ఆ జ్ఞానం ముందుండి అన్ని పనులు అకర్తగా అన్ని పనులు జరిపించబడతాయి. అంటే కర్త లేని కర్మలు జరిపించబడుతూ ఉంటాయి. కాబట్టి అదంతా పోస్ట్ రియలైజేషను సంగతి. సో అది పక్కన పెడితే ముందు ఈ జీవుడు చేయవలసిన కర్తవ్యము, తక్షణ కర్తవ్యం ఏంటంటే నీవు అదిగా ఇదిగా ఉండొద్దు, నీవుగా ఉండటానికి కొంత ప్రయత్నం చెయ్యి. ఏంటి ఆ ప్రయత్నము అంటే ఇదంతా అసత్యమని గ్రహించు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా ఇదంతా అసత్యము, ఇదంతా కలసమము అని గ్రహించు అంటారు గురువుగారు. నీవు కర్తవి కాదు, నీవు భోక్తవి కాదు. ఆ కర్తృత్వాన్ని నీవు నెత్తిన వేసుకోకు. నేను చేస్తున్నానన్న భావాన్ని విడిచిపెట్టు మొదలు. అది అసలు ఆ కర్తృత్వమే నీకు దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి నేను చేస్తున్నాను అన్న భావాన్ని విడిచిపెట్టి ఇదంతా నా చేత చేయిస్తున్నాడు భగవంతుడు, నన్ను ఒక పనిముట్టుగా చేసుకొని నా ద్వారా జరిపించబడుతున్నాయి ప్రతి పని అని ఆ భావాన్ని పెంపొందించుకోమన్నారు. ఎప్పుడైతే నీవు కర్తవ్య కాదో, నీవు ఒక పనిముట్టివి అని గ్రహించావో
అక్కడే నీకు కొంత ఆలోచనలు తగ్గిపోతాయి. నీవు దేని గురించి ఆసక్తి బాహ్యంగా ప్రపంచంలోకి వెళ్ళి దేని గురించి నీకు ఆసక్తి పెంచుకోవాలన్న భావన తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి అన్నిటికీ కారణం ఆసక్తి, కోరికలు. ఆ కోరిక ఉండటం వల్లే నీకు దాని మీద ఆసక్తి పెరుగుతుంది, ఆలోచనలు ఉద్భవిస్తూ ఉంటాయి. వాటి మీద ఆసక్తి లేదనుకోండి, మనము వాటి జోలికి వెళ్ళాం కదా. జరిగేదేదో జరుగుతుంది, జరగనివ్వండి, మనకెందుకు, ఆ సృష్టించిన భగవంతుడు చూసుకుంటాడు వాళ్ళ గురించి అని అనుకుంటే ఇక మనకి ఏ ఆలోచన వస్తాయి? అటు పక్క వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే ఉన్నట్టుగా ఊరక ఉండే ప్రయత్నం చేయవచ్చు. ఊరక ఉండటం అంటే ఏ ఆలోచన పైన అనురక్తి లేకుండా ఉండు. అదే నీవు అదే చాలు. అసలు నువ్వు అదే గొప్ప అంటారు గురువుగారు. అంతకన్నా నువ్వు చేయవలసిన పని ఏం లేదు. అది చేస్తే చాలు. మిగతాది ఇట్ ఈస్ ద సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. అదే ఆత్మ చూసుకుంటుంది. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా మట్టు పెట్టాలి అనేది అది చూసుకుంటుంది. కాబట్టి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆత్మ. కాబట్టి అందుకే భగవాన్ అంటారు, నీవు చావు పుట్టుకలతో, నేనంటే దేహము అంటూ చావు పుట్టుకలతో ఈ యొక్క సంసార సాగరాన్ని, అంటే ఈ యొక్క సంసార సాగరాన్ని దాటాలంటే ఆశ్రయించవలసిన ఒకే ఒక నౌక ఏ రూపము లేని నిత్యము ప్రకాశించే అవిభాజ్యమైన ఆత్మనే, అంటే నేను అనే సత్యాన్నే అంటారు భగవాన్ రమణులు. జస్ట్ ఆశ్రయించమన్నారు. నీ యొక్క స్వరూపాన్ని ఆశ్రయించి అలా నిలబడు చాలు. ఆత్మ ఎదుట అలా నిలబడు. నువ్వేమి చెయ్యొద్దు అసలు. అది మిగతాది అది చూసుకుంటుంది, అంటే ఆ సత్యం చూసుకుంటుంది. కాబట్టి ఏ సమయాల్లో ఎవరిని ఎప్పుడు మట్టు పెట్టి తన స్వరూపాన్ని నీ స్వరూపంగా ప్రకటింప చేయాలో ఆత్మ విల్ డిసైడ్. కాబట్టి ఎందుకని? ఉన్నదే ఆత్మ. కాబట్టి అసలు ఆత్మ ఆధారంతోనే ఈ జీవుడు మనుగడ సాగుతున్నాడు. కాబట్టి ఆత్మ లేకుండా ఈ జీవుడు లేడు. కాబట్టి ఆత్మ లేకుండా మనస్సు, మనోబుద్ధ, చిత్త, అహంకారములు లేవు. కాబట్టి ఆత్మ లేకుండా ప్రపంచం లేదు. కాబట్టి ఆత్మ లేకుండా ఈ సృష్టి లేదు. కాబట్టి ఆత్మ ఆధారంతోనే అన్నీ నడిపించబడుతున్నాయి. కాబట్టి కానీ ఇవి లేకపోయినా ఆత్మ ఉండగలదు. ఆత్మ తనకు తానుగానే ఉంటుంది, ఇవి లేకపోయినా సరే. కానీ ఆత్మ లేకపోతే ఇవి క్షణకాలమైనా నిలవలేవు. అందుకని ఈ జీవుడు ఆత్మని అంటిపెట్టుకునే ఉన్నాడు. కాబట్టి ఆత్మ డిసైడ్ చేస్తుంది. అది దానికి వదిలేసేయమంటారు. నీవేమీ ఆత్మ గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. నాకు ఎప్పుడు సాక్షాత్కారం అవుతుంది అన్న భావన కూడా స్వస్తి చెప్పమన్నారు. అన్ని భావాలు అడ్డే. ఇప్పుడు ఊరక ఉండటం అంటే ఏ భావము లేకుండా ఉంటే చాలు. ఆ యొక్క నిశ్చలత్వాన్ని జాగ్రత్తావస్థలో పెంచుకుంటే ఆ తర్వాత నీకే తెలుస్తుంది నిన్ను ఎలా ముందుకు తీసుకెళ్తుంది. మన ప్రోగ్రెస్ కూడా ఎలా డిసైడ్ చేయాలి అంటే భగవాన్ చెప్తారు. నీలో ఆలోచనలు, అంటే ఆ స్పిరిచువల్ ప్రోగ్రెస్ నేను ఎలా తెలుసుకోగలను అంటే నీలో ఆలోచనలు ఎంత తగ్గుముఖం పట్టాయి దాన్ని బట్టే నీ ప్రోగ్రెస్ ఉంటుంది. ఇప్పుడు నీవు ప్రపంచం వైపుకి వెళ్తున్నావు, ఆలోచనల వైపు తొంగి చూస్తున్నావు, ఆలోచనలతో సతమతం అవుతున్నావు, బాహ్యంలోకి వెళ్తున్నావు, వాళ్ళని ఇతరుల వ్యవహారంలో ప్రవేశిస్తున్నావు, లేకపోతే అది చేద్దామా ఇది చేద్దామా, వాళ్ళని ఉద్ధరిద్దామా వీళ్ళని ఉద్ధరిద్దామా అనుకుంటూ ఏవో తిప్పలు పడుతూ ఉంటావు కదా. ఇవన్నీ మరి ఎక్కడ ప్రోగ్రెస్ లేనట్టే అంటారు. వీటి ప్రస్తావన లేకుండా నీలో ప్రశాంతత, నీ మనస్సుకు కొంత ప్రశాంతత ఏర్పడిందనుకో, అదే ప్రోగ్రెస్. అంటే ఆలోచనలు తగ్గుముఖం పట్టేదే నిజమైన ప్రోగ్రెస్. కాబట్టి ఇక్కడ నువ్వు చేయవలసిందల్లా నిశ్చలంగా ఉండటమే పద్ధతి అంటారు భగవాన్ రమణులు. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.